శ్రీశైల క్షేత్రం అక్కమహాదేవి గుహలు కదలీవనం. ఈ అక్కమహాదేవి గుహలకి వెళ్ళాలి అని అంటే ఉదయం 6 గంటలకల్లా బోట్ రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలి. ఈ బోట్లో ప్రయాణం శ్రీశైలంలో పాతాళగంగ నుంచి స్టార్ట్ అవుతాం. ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? అక్కమహాదేవి గుహలని కొంచెం అడ్వెంచర్ చేయడానికి వెళ్తున్నాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను షణ్ముఖ్ దత్తాని. నేను మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అమెరికాకి వెళ్తున్నాం. మా చెల్లి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు గుహలకి వెళ్తున్నారా? అక్కమహాదేవి గుహలు అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్. అది అక్కమహాదేవి అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్. అక్కడికి వెళ్ళాలి అని అంటే బోట్లో కనీసం 1.5 గంట ప్రయాణం చేసి వెళ్ళాలి. ఇది శ్రీశైల క్షేత్రంలో ఉన్న పాతాళగంగ. ఈ పాతాళగంగకి ఒక విశేషం కూడా ఉంది. ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కూడా ఈ ఆఖరి టైంలో ఇక్కడికే వచ్చి ఈ పాతాళగంగలో నుంచి పూలనావ రెడీ చేసుకొని ఆ పూలనావ మీద వెక్కి ఇక్కడ నుంచి కదలీవనం వెళ్ళి శ్రీశైల మల్లికార్జున స్వామిలో వెళ్ళారు అని అంటారు. మన శ్రీ గురు చరిత్ర చదివితే శ్రీ గురు చరిత్రలో రాసి ఉంటుంది దీని గురించి. సో వెరీ గుడ్ అడ్వెంచర్ చేసినట్లే ఉంటుంది. వీళ్ళందరూ దానికోసం ప్రయాణం చేయడం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. చాలా అంటే చాలా బాగుంటుంది. కనీసం 1 గంట ప్రయాణం చేయాలి బోట్లో. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే కనీసం 30 కిలోమీటర్ల జర్నీ చేయాలి.